నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధ పెట్టాలని, టీడీపీ హయాంలోని నేరాలు కట్టడి చేశామని ఆయన వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ప్రభుత్వం హింసను ప్రేరేపించిందని తెలిపారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శించారు. తన మీద చిన్నపాటి నుంచి ఒక్క కేసు కూడా లేదని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితి కల్పించారని అన్నారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం దానివల్ల దేశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్ గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే ఆ దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసుల్ని అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య లా అండ్ ఆర్డర్ సజావుగా సాగిదని తెలిపారు. గత 5 ఏళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదని తెలియజేశారు. ఈ సందర్భంగా కేసులున్న ప్రజాప్రతినిధులు లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరారు. దాంతో మెజారిటీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అనంతరం కేసులు లేని వారు కూడా లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరగా అతి తక్కువ సంఖ్యలో సభ్యులు నిల్చోవడంతో సభలో నవ్వులు విరిశాయి. కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు అంటూ చమత్కారంగా చెప్పారు చంద్రబాబు. ఇక్కడ నేను చెప్పేట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు. దేశ అందరినీ మెజారిటీ మీరు చూశారు. అలాంటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పిల్లలు పిలిచేవాళ్ళం
సమేతంగా ఉంది. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు. సపరివారంపై అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరి మీద కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు? ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ. 20 కేసులు ఉన్నాయి. అల్లుల్ని, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అని ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోని ఈ వేస్ట్ లో రాష్ట్రం 12వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్ కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అధ్యక్ష శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడం అయింది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్ కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై కేబినెట్ లో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టనున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడంపై కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది.
ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస వాహనాల దొంగతనాలు జరుగుతూ ఉండటంతో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ప్రైవేట్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న విధులు సీసీటీవీ కెమెరాల పనితీరుపై నిర్లక్ష్యం వహించకూడదని పలు సూచనలు జారీ చేశారు డీఎస్పీ శ్రీనివాస్. ఈ మధ్యకాలంలో 4 వాహనాలు చోరీకి కాగా ఇందులో 3 వాహనాలు రికవరీ చేసి ముద్దాయిలను రిమాండ్కి విధించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సో మీరు ఎలా సెక్యూరిటీ డ్యూటీ చేయాలని చెప్పి మీకు ట్రైనింగ్ ఇచ్చేది రాలేదు. ఏమి డ్యూటీ చేయాలి మనం ఇక్కడ? అందరికీ నమస్కారం. ఈరోజు మనకు గత కొద్ది రోజులుగా మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. ఆర్ఎం గారితో పాటు మా 2 టౌన్ సి ప్రభాకర్, మా ఎస్ఎస్తో పాటు ఇక్కడ మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. దగ్గర 59 మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా అని. అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు. ఇప్పుడే ఆసుపత్రి వర్గాల వరకు, అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని పనిచేయటం లేదు, అవి కూడా రిపేర్ చేస్తున్నారు. మిగతావి పనిచేస్తున్నాయి. అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గర 2500 నుంచి 3000 వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు. అది సిబ్బంది కావచ్చు, ఇక్కడ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అటెండర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలామంది వస్తుంటారు. కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది ఈ హాస్పిటల్. అయినప్పటికీ ఇక ముందు అలాగే ఇంతకుముందు బాగానే చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు. ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు 4 మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అయితే అందులో 3 మోటార్ సైకిల్ ఆల్రెడీ మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. ఇంకొక మోటార్ సైకిల్ కూడా అది దాన్ని మనం ట్రేస్ చేయాల్సి ఉంది, అది కూడా చేస్తాము. ఇక ముందు కూడా ఇంకా అలాంటి దొంగతనాలు కూడా ఆ 3 ఇలాంటి 4 చిల్లర మరల దొంగతనాలు కూడా జరుపుకోకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళ కోఆపరేషన్ తోటి, సహకారంతో జరుపుకోకుండా ప్రయత్నం చేస్తాము. టైర్లు పోయినాయి సార్, కార్ టైర్లు 2 పోయినాయి. దానికి సంబంధించి సెక్యూరిటీ నుండి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేది కూడా తెలియదు. అంటే అర్థం కాలేదు ఇచ్చేదంటే. కారు పెట్టారు సార్ పార్కింగ్ లో, 2 టైర్స్ పోయినాయి. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏలూరు డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు మంగళవారం నాడు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సంబంధిత ముద్దాయిని అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగమని డబ్బులు వసూలు చేస్తున్న ముఠాపై ఫిర్యాదు రావడంతో అరెస్టు చేసిన పోలీసులు ముద్దాయిలో A1 మంగళ వెంకట దుర్గా, A2 బుక్కూరి దేవి ప్రసాద్, A3 అగ్గాల ఉమామహేశ్వరి, A4 పులిగా రాంబాబు, వారి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. మండల అప్పాలనాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్ లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి, కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి, లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్ లో ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది.
అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ నలుగురు ఎవరైతేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపల్లి రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయన కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం మొత్తం అయితే ఎక్స్టర్షన్ ఇంపర్సనేషన్ లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని ఏమన్నా దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఏమితో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కార్. అది ఈవిడ లేకపోతే వేరే లేదండి. ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు. అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్ కు దీనికి వీళ్ళకు మరికొన్ని రోజుల్లో రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా జరుపుకునే అందరికీ ఇష్టమైన వినాయక చవితి పండుగకు భారీ సంఖ్యలో బొజ్జ గణపయ్య విగ్రహాలు తయారవుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా బీహార్ నుంచి వచ్చిన తయారీదారులు వినాయక స్వామి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అనేక చోట్లకు వినాయక స్వామి విగ్రహాలను తీసుకువెళ్లి వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే తయారు చేసిన విగ్రహాలకు గిట్టుబాటు ధర లభించక ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నామని తయారీదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి విగ్రహాలను అందంగా తయారు చేయడానికి రంగులు తప్పక వేయాల్సి వస్తుందని, కానీ ప్రభుత్వం వాటిని కొనవద్దని ఆంక్షలు విధించడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. పెట్రోల్ నా దగ్గర ఎంత 22 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఉంచుకొని నేను అబద్ధం వాడుతూ చచ్చిపోయినట్టు మనోడు. అసలు లేదు నాన్న, నా దగ్గర ఉంటే అసలు నీకు నేను ఇవ్వవలసిన आपको कि ये साल में हमारा सीजन थोड़ा डूब गया। हिंदी में बात करते हैं। हाँ हाँ, हमारा ये सीजन ये साल में डूब गया, कर्जा ऊपर फुल हो गया। कैसे हो गया ये साल? कैसे हो गया ये साल में भी क्या मालूम कैसे हो जाएगा, हमको कुछ पता नहीं है। कर्जे उठा उठा के छोटे छोटे बच्चे हैं, हमारे में बहुत तकलीफ पड़ गया। गणपति ये साल में पहले अगले साल में 2-3 साल हुआ हमारा थोड़ा घाटा आ रहा है, उसमें हमको कुछ मिला नहीं है। अभी करना क्या, अभी आप लोग कुछ मदद करो, ग्राहक लोग के ये साल में थोड़ा तेजी करो। तेजी करने के बाद हमको भी थोड़ा बिल्कुल मिलता है, भाई साहब को उनको भी देना है जी। उसलिए आप लोग थोड़ा गरीब के लिए थोड़ा मेहनत आप थोड़ा बना दो, उसलिए तो अच्छा रहता जी। ये साल में थोड़ा आज 4 साल हुआ गणपति डूब रहा है, हमको कुछ मिल रहा नहीं। कर्जा कर करके हम लोग पूरे थक गए जी। इसलिए अभी करना कि आप कुछ थोड़ा मदद करो तो ग्राहक हमको थोड़ा भेजो उधर उधर से, तो हमको भी थोड़ा मिलते हैं చింతలపూడి गांव में। ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈరోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజలతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆసీనులు చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి కళ్యాణ క్రతువుని నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వేద పండితులు సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపినారు. ఈ కళ్యాణ మహోత్సవం గురించి మా స్వామి వివరిస్తారు. మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజో వనరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్రము రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రమేవ వారి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా దిగ్విజయంగా తీరుతాయని చెప్పి ప్రతీపి. అదే రకంగా వివాహం కానటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం కోసం ఈ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం రోజున పూర్వభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం చేసినట్లయితే వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుందని చెప్పి ఈ ప్రాంత ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఉన్న హాస్టల్లో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ బాలుడిని హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి ఓదార్చారు. ఈ సంఘటనపై సంబంధిత శాఖ అధికారులకి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చింతమనేని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారికి గ్లోషన్స్ ఇన్నర్ వీల్స్ క్లబ్ ప్రెసిడెంట్ స్పీకరీ సెక్రటరీ బి ప్రత్యూష మరో 20 మంది మహిళలు అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సార సమర్పించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు రావు పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అంతేకాకుండా కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేశు దాతలకి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు.
ఏలూరు జిల్లా పీఠాధిపతిగా పొలిమేర జయరావు 11 సంవత్సరాలుగా పూర్తయిన సందర్భంగా గురు పట్టాభిషేక మహోత్సవం ఏలూరు బిషప్ హౌస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు ఫాదర్లు గురువుగా పట్టాభిషేకం పీఠాధిపతి చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఏలూరు బిషప్ పొలిమేర జయరావును సెంట్ మైకల్ చర్చి ఫాదర్ దేశాను ఆరోను ఆధ్వర్యంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కల్లె నాగేశ్వరం పండ్లు మరియు నోట్ల కాగితాలు దండతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ జోన్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. బ్రతుకు తెలుసు నామకులను చేకూరును నీవు చేయబడి గ్రహింపు ఆ పవిత్ర క్రియకు అనుగుణంగా బ్రతికు క్రీస్తు శ్రీవారము అనుసరిస్తుంది. ఇప్పుడు నూతనంగా అభిషేకింపబడినటువంటి గురువులు పీఠంలో వస్తారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు ఇచ్చినటువంటి ఏలూరు జిల్లాలో అదనంగా పండించిన పొగాకును అమ్ముకోవడానికి రైతులకి మరియు అధికృత వేలం ప్లాట్ ఫారాలపై కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులకి అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సునీల్ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఇది రైతుల విషయమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటన ద్వారా తెలియజేశారు. కేంద్ర మంత్రుల దృష్టికి నెల 3వ తేదీన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకువెళ్లారు. రైతులకి మేలు చేసే జీవోను విడుదల కావడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పుట్టా మహేష్ కుమార్. ఇవాళ టొబాకో రైతులందరికీ కూడా శుభవార్తగా మీ అందరికీ తెలపాలని నేనే వీడియో చేస్తున్నానండి. ఇవాళ వేవర్ ఆఫ్ పెనాల్టీ ఆన్ ఎఫ్సి వర్జిన్ టొబాకో ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు ఇప్పటికెల్లా తెలిసి ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ పర్ బ్యాన్ ప్రొడక్షన్ కోటా 35 క్వింటాల్ ఉండేది 40 క్వింటాల్ కింద అది కూడా పెంచడం జరిగింది. పర్ బ్యాన్ మీ అందరికీ శుభాకాంక్షలు.
మీకు ఇంకొక విషయం చెప్పాల్సిండేది, రైతుల సమస్యల మీద ఎప్పుడు కూడా నేను ముందుంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ రైతులు అందరూ కూడా ఆనందంగా ఉండింటారు. మీ ఆనందంలో నేను కూడా ఎంతో, ఇది ఈ ప్రయత్నంలో ఫస్ట్ విజయం ఇది. ఎంపీ అయిపోయినాక ఫస్ట్ లెటర్ అయినా కానీ ఫస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడడంలో ఇదే ఫస్ట్ విషయం. సో ఈ విజయంలో మా పురంధేశ్వరి గారికి, ఎంపీ పురంధేశ్వరి గారికి, అలాగే మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు మా టొబాకో రైతుల తరపున. అలాగే ఇవాళ మన టొబాకో ఐటీసీ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అందరు టొబాకో రైతులతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది, అందరిని కలవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా నంబర్కి మీరు ఎప్పుడు కూడా అవైలబుల్కి రావచ్చు. ఏ విషయం ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా 15,000 కోట్లు ప్రకటించడం, పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ఏటిగట్టు సెంటర్ లో బీజేపీ మండల కన్వీనర్ కామిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కేక్ కట్ చేసి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి నాగరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు బొల్లిన నిర్మల, కిషోరు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారి పెట్టరా, మోడీ గారి పెట్టరా, కేక్ పెట్టుకోరా. పర్సనల్ ఎట్లా 10 నిమిషాలు ఓకేనా? భారతదేశ ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపులను ఒకసారి మనం చవి చూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేటాయింపులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాల పాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడినటువంటి పరిస్థితి నుండి అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం, అదేవిధంగా ఇంకా అవసరమైన మేరకు సాయం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాహ్యవలం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా ప్రధానంగా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నం నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణము, మరి ముఖ్యంగా భారతదేశానికి సీతారామన్ గారు ఇప్పుడు మన కేటాయించిన బడ్జెట్ అంతా కూడా కేవలం 6 నెలలకు మాత్రమే. ఆ తర్వాత వచ్చే బడ్జెట్లో మరింత కేటాయింపులు మనకుంటాయి. వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు ఇవ్వడంతో అనేక అనుబంధ రంగాలు కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం అయినాయి. ఇంచుమించు ఒక 2 కోట్ల మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం దిశగా తీసుకొచ్చే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం
మరి ప్రణాళిక రచిస్తుంది. అలాగే రొయ్యల ఎగుమతులు, రొయ్యల పెంపకం దానికి సంబంధించి కూడా నాబార్డు సహాయం పూర్తిగా రైతులకు ఇచ్చే పరిస్థితి అయితే నరేంద్ర మోడీ గారు చక్కటి ఆలోచన అయితే చేశారు. మరి ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా వస్తే ఏదైతే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగంటున్నారో దాన్ని సాకారం చేసే దిశగా గతంలో చాలా వెనకబడిన ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాలు పూర్వోదయాలో ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా పూర్వోదయాలో చేర్చి దానికి ఎన్ని రకాలుగా మనం దీనిని అభివృద్ధి చేయొచ్చో ఆ విధంగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓర్వకల్లు, కొప్పర్తిని కూడా ఇండస్ట్రియల్ కారిడార్లో అటు చెన్నై, విశాఖపట్నం, అలాగే బెంగళూరు హైవే వీటన్నిటికీ ఎలా చేశారో అలాగే ఈ ప్రకాశం జిల్లాను కూడా తీసుకొచ్చి వెనకబడిన ప్రాంతాల్లో విధ్వంసపు సంఖ్యల నుంచి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంది. దానికి ఈరోజు చేయూతనిస్తూ 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్లో అనేక నిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసమైనా, పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా అభివర్ణించుకుంటున్న పోలవరం పూర్తి స్థాయిలో కేంద్రం నిర్మిస్తానని చెప్పడం, వివిధ రకాల కారిడార్లు ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అభివృద్ధిలో మహిళలు పాత్రని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలు, బాలికల సంక్షేమం కోసం 3 లక్షల పైచిలకు కోట్లను మనకి ఈ దీంట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ వార్షిక బడ్జెట్లో. దాంట్లో మహిళలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన గుర్తింపుకి ఈరోజు మేము వారికి మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గణపూడి ఇందిరమ్మ కాలనీలో రాత్రి ప్రభుత్వం మద్యం షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణపూడి ఇందిరమ్మ కాలనీలోని రాత్రి ప్రభుత్వ మద్యం షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు. అగ్ని ప్రమాద సమయంలో షాపులో 40 లక్షల విలువైన 16,400 మద్యం బాటిల్స్ ఉన్నాయని సిబ్బంది తెలిపారు. బుధవారం మధ్యాహ్నం అమ్మడం వలన వచ్చిన డబ్బులు 1,80,000 రూపాయలు కూడా షాపులోనే ఉంచినట్లు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాల వలన జరిగిందా అని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఏ మనుజు ఏయ్ మెయిన్ అదే బాబా ఏం తమ్ముడు కాదు క్యాష్ డినామినేషన్ ఉంటుంది ఎవరి దగ్గర ఓకేనా చేతిలో తీసుకో ఫస్ట్ సార్ సార్ ఒకసారి సూపర్వైజర్ వాచ్మెన్ electricity connection is not properly done or kya hai? Electricity connection is But how it happened? पहले क्या हो रहा है? Freezer is gone or what time it has taken place? But everything is different. and see 39 lakhs in the
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.